మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము అన్ని ఒక స్టాక్స్ని ఎక్కడ కొనాలి రియల్గా అని ఆ సీజన్లో చెప్తున్నాము. లాస్ట్ ఒక 1 year నుంచి ఒక 1 year పైనే దగ్గర ఎన్నో స్టాక్స్ ఇచ్చాను. మీ అందరికీ తెలుసు, చాలా అంటే అందులో ఆల్మోస్ట్ 100%లో 80% స్టాక్స్ అన్నీ టార్గెట్ ఆల్మోస్ట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా ఏదో అప్పుడప్పుడు 12 weeksకి కొన్ని స్టాక్స్ ఇచ్చాను. అవి కూడా బ్రహ్మాండంగా అన్ని ఫస్ట్ టార్గెట్స్ హిట్ అయింది. అంటే చూడండి, మనము ఏ మార్కెట్ అయినా కూడా అనలైజ్ చేయగలము, ఇవ్వగలము. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఈ సీజన్ అయిన తర్వాత ఇక 1 or 2 months 3 months అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చాలా స్టాక్స్లో మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్స్, ఫ్రెష్ బై మళ్ళీ యథావిధంగా ఉంటుంది. ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది అవన్నీ కూడా. బట్ ఇప్పుడు ఈ టైం గ్యాప్లో మనం ఏం చేయాలి? ఖాళీగా ఉండకూడదు కదా. మనం ఏ స్టాక్స్ ఎక్కడికి వస్తుంది, ఏ స్టాక్స్ బాటమ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పే విషయం ఇవన్నీ ఆ స్టాక్స్ నేను చెప్పే లెవెల్స్ డెఫినెట్గా 3 levels చెప్తున్నాను. ఏదో ఒక లెవెల్ ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి, అంటే నేను ఒక 100 స్టాక్స్లో ఇచ్చానంటే మినిమం ఒక 80% స్టాక్స్లో ఫస్ట్ లెవెల్ ఖచ్చితంగా వస్తుంది. మీరు డ్యామ్ షూర్గా చూడబోతున్నారు. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. ఓన్లీ నిఫ్టీ ఒక ఎలా చెప్పాలంటే ఆ నిఫ్టీ యొక్క వెయిటేజ్ని బట్టి ఆ స్టాక్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక మిగతా వచ్చి ఎలా ఉంటుందంటే స్టాక్స్ వాటి స్టాక్ స్పెసిఫికేషన్స్ అవి పెరగటం దిగటం ఇవన్నీ కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫాల్లో బాగా మనీ మేనేజ్మెంట్ చేసి మనం ఇంకోటి బ్రోకర్ డబ్బులు ఎప్పుడు వాడబాకండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య నాకు కాల్స్లో బ్రోకర్ డబ్బులు వాడి చాలా నష్టపోయారు. వాళ్ళ మొత్తం డబ్బులు నష్టపోయారు. అంటే వాళ్ళ డబ్బుల్లో వాళ్ళు కొనున్నా కూడా ఆ స్టాకు 30% 40% దిగున్నా కూడా ఒక 60% అయినా వాళ్ళ దగ్గర క్యాపిటల్ మిగిలేది. అయితే బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ₹1,00,000 పెట్టుకొని 4 లక్షల స్టాక్ కొనేసి, చూడండి, ₹1,00,000 పెట్టుకొని 4 లక్షల స్టాక్స్ కొంటున్నారు. ఇప్పుడు ₹4,00,000 స్టాక్ కొన్నప్పుడు ఒక 20% మార్కెట్ డిక్లైన్ అయితేనే వీళ్ళ డబ్బులు మొత్తం బ్రోకర్ కట్ చేసేస్తాడు. 20,000 మాత్రమే ఉంటుంది. ఆ 20,000 కూడా జీరో అయ్యేదాకా పెట్టేసి ఇక జీరో చేసేస్తాడు. మీకెందుకు ఈ తలరాత చెప్పండి? దయచేసి మీరందరూ నేనేది ఒక కన్సర్న్గా చెప్తున్నాను. ఎందుకు మీరు ₹1,00,000 మీ డబ్బులు ఉంటే మీ డబ్బులకే కొనండి. మనం ఎందుకు వాళ్ళ డబ్బులు టచ్ చేయాలి? ₹1,00,000 సపోజ్ మీ దగ్గర ఉంటే మీ డబ్బులకే కొనండి. బ్రోకర్ డబ్బులు టచ్ చేయొద్దు. ఇది చాలామంది ఈ మధ్య చేస్తున్నారు. మామూలుగా సెబీ వాళ్ళు ఏదో రిస్ట్రిక్షన్ చేశారు అన్నారు. ఏంటి రిస్ట్రిక్షన్? ఇది రిస్ట్రిక్షన్ కాదు. ఇది కూడా రిస్ట్రిక్ట్ చెయ్యాలి. బ్రోకర్ ఫండింగ్ లేదంటే లేదు, అంతే. మళ్ళీ ఇదేంటి మళ్ళీ? ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి BASF ఇండియా. చూడండి, BASF ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2473 ఉంది. అయితే ఈ స్టాక్ చూడండి 2370 ఈ స్టాక్ కానీ బ్రేక్ అయిందంటే మనకి డౌన్ సైడ్ ఎక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంది.
1600, 790, 400. చూడండి 1600, 790, 400. కొంతమంది కమెంట్స్ పెడతారు 1600 పాసిబిలిటీ ఉంది, 790 పాసిబిలిటీ లేదు, 400 పాసిబిలిటీ లేదు అంటారు. పాసిబిలిటీ లేదని నాకు తెలుసు, బట్ పాసిబిలిటీ లేదు అనేది జనరల్. మార్కెట్ కుప్పకూలిందంటే ఏం చేస్తారు? ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. అందుకనే మనం అక్కడ ఏం చేయాలి, మనం ఒక సర్ప్లస్ మనీ పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అది అంటే కొంతమంది చాలా తెలివిగా కమెంట్స్ పెడతారు. అంటే 1600 దాకా రావచ్చు, 790 రావడానికి కష్టం, 400 అసలు కళ, ఇది ఒక గుడ్ స్టాక్, ఫండమెంటల్లీ మంచి స్టాకు, అది ఇది అంటారు. బట్ మీరు చెప్పేది ఇట్స్ ఒక కామన్. యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్గా మేము చూసే కార్నర్ వేరు. ఎందుకంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మార్కెట్ ఎక్కడ వస్తుంది, ఎలా మనం రియాక్ట్ చేయాలి, మన పోర్ట్ఫోలియో ఎలా చేయాలి, ఫండ్ ఎలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని కోట్ల ఫండ్ కూడా మేము మేనేజ్ చేయగలను. ఎందుకంటే అంత మనకి నాలెడ్జ్ ఉంది, మనం అలా చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు మనం ఫీల్డ్లో ఉన్నాం. 100 కోట్ల ఫండ్ కూడా మేనేజ్ చేయగలం. ఎందుకని? వీ హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్ అండ్ హౌ టు డైవర్సిఫై అన్నీ. కాబట్టి చూడండి, ₹1,00,000 ఫండ్ ఉంటేనే మీరు మార్జిన్ ఫండ్ తీసుకొని యూటిలైజ్ చేసి మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఇంకా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉంటే కూడా ఏం చేస్తారు ఫస్ట్? కాబట్టి క్లియర్గా ఒక గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూడండి, BASF చెప్పాను. మరొక స్టాక్ వచ్చి IB రియల్ ఎస్టేట్. చూడండి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹73 ఉంది, బై చేయండి. 68 రూపీస్లో బై చేయండి. కాదు, ₹73 వద్దు, ఇప్పుడు 73 ఉంది, ఇప్పుడు వద్దు. 68 రూపీస్లో ఫస్ట్ బై చేయండి. ఫస్ట్ 30%, సెకండ్ 35%, ₹35 బై చేయండి. ఇక బ్యాలెన్స్ 35% 17 రూపీస్లో బై చేయండి. చూడండి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ₹73 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై అట్ 68 రూపీస్. చూడండి, ₹68 ఫస్ట్ బై చేయండి. అక్కడ 30%, ₹35 ఇంకొక 35%, తర్వాత ₹17 ఇంకొక 35%. అది ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత. కాబట్టి చాలా మనం ఇప్పుడు చెన్నైలో June 25th and 26th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా మార్కెట్లో నేను ఒక ట్రేడర్గా స్థిరపడాలి, ఇన్వెస్టర్గాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గాను స్థిరపడాలి అంటే డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్గా ఉంటుంది మీకు లైఫ్ టైంలో. ఇంకోటి, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్, June 25th and 26th. అది ఇప్పుడు మనము ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ చెప్పాను, తర్వాత BASF చెప్పాను. అది తర్వాత ఇక మరొక స్టాక్ చెప్తాను. ఇది స్టాక్ కూడా చాలామంది నన్ను అడుగుతారు. IEX, ఇండియన్ ఎక్స్చేంజ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది IEX. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 193 ఉంది. ఈ స్టాక్ని 3 స్టెప్స్గా చెప్తాను. 163లో 30% బై చేయండి. చూడండి, 163లో 30% బై చేయండి. 130లో 35% బై చేయండి. ₹70 ఇంకొక 35% బై చేయండి. IEX అది. ఇకపోతే ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. అది సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.